నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ కొత్త రాగం అందుకున్నారు. ఏంటంటే నిన్నటిదాకా వెనుజులా అయిపోయింది, తర్వాత మరో మారిషస్ దీవులు అయిపోయినాయి, క్యూబా అయిపోయింది. ఇప్పుడు అర్జెంటుగా కెనడా మీద పడ్డారు. టారిఫ్లు పెడతారట. ఎందుకు పెడతారు ఏంటి అనేది అర్థం కావట్లా. దావోస్లో వెళ్ళి పొలిటికల్ అడ్రస్ చేసి వచ్చాడు. ప్రపంచం అంతా బిజినెస్ మాట్లాడతాడు, అక్కడ మాత్రం ఆయన గొడవ చెప్పుకొని వచ్చాడు. వచ్చి రాగానే కెనడా మీద టారిఫ్లట. దీంతోపాటు ఇంకా యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఆవిడ భారతదేశానికి వస్తున్నారు, రిపబ్లిక్ డే అతిథిగా వస్తున్నారు. ఆ మరుసటి రోజు ట్రేడ్ అగ్రిమెంట్ జరుగుతోంది. వీటన్నిటి మీద బాగా గుర్రుగా ఉన్నాడు ట్రంప్. సో ఈ అంశాలకు సంబంధించి సమగ్ర విశ్లేషించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సురేష్ కొచ్చాట్లి గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం వాద్యం గారు. సో ఆయన ఏ ఒక్కరోజు ఖాళీగా ఉంటలేదు సార్ ట్రంప్. ఏదో ఒక దేశం ఆయనకి ఆ రోజు మనసులో ఏం తోస్తే ఆ దేశం మీద టారిఫ్ అంటాడు. 100% అంటాడు, 200% అంటాడు. ఇప్పుడు కెనడా గొడవ ఏంటి సార్? ఆయన గొడవ అంటే కెనడా అండ్ చైనా ఒక ఒప్పందంకి వస్తున్నారు. ట్రేడ్ డీల్ వీళ్ళే సైన్ చేయాలంట, ఇంకెవరు సైన్ చేయకూడదంట. యుఎస్తోనే ట్రేడ్ డీల్ ఉండాలి, యూరోపియన్ యూనియన్తో ఉండకూడదు, చైనాతో ఉండకూడదు అని. ఈయనకు ఇప్పుడు లేటెస్ట్ ఏడుపు ఏంటంటే చైనా కెనడాని ఒక డ్రాప్ ఆఫ్ పోర్ట్గా వాడుకుంటారు. అంటే వాళ్ళ ప్రోడక్ట్స్ తీసుకొచ్చి కెనడాలో పడేస్తారు. కెనడియన్ కంపెనీలు దాని స్టిక్కర్ పెట్టి మేడ్ ఇన్ కెనడా అని చెప్పి యూఎస్కి పంపిస్తారు. దాంతో టారిఫ్లు పోతాయని మొత్తం టారిఫ్ అంతా రెజ్యూమ్ అంతా పడిపోతుంది. సరే, మీరు చైనా మీద పెట్టండి టారిఫ్లు, అదెందుకు పెడతలేరు? చైనా మీద పెట్టట్లేదు. చైనా మీద మనకు పెట్టినట్లనే 25-30% పెట్టాడు అంతే. మీరు ఇదే 100% చైనా మీద డైరెక్ట్ పెడితే అయిపోతుంది కదా. చైనా ప్రతి ఏ దేశం పంపిస్తే ఆ దేశం మీద ఒక రెస్ట్రిక్షన్ పెడుతున్నా అని చెప్పేస్తే అయిపోతుండే. కాదు, అది చేయట్లేదు ఆయన. నీకు ధైర్యం ఉంటే అదే చేయొచ్చు కదా. అదే చేయొచ్చు డైరెక్ట్గా. కానీ చైనా చేయడు. ఎందుకంటే దీనికన్నా ముందు కూడా నేను 250%, 500% అని చెప్పారు, కానీ తర్వాత దిగొచ్చాడు. ఎందుకంటే చైనా నుంచే మేజర్గా యుఎస్ కంపెనీలకి కావాల్సిన పార్ట్స్, మెకానికల్ పార్ట్స్ కానీ, మెషినరీ పార్ట్స్ కానీ, మన మ్యాగ్నెట్స్ కానీ, రేర్ ఎర్త్స్ ఇవన్నీ కావాలంటే అక్కడి నుంచి వస్తుంది. చైనా ట్యాప్ తిప్పేశారు, ఆల్రెడీ బంద్ చేసేసారు. రేర్ ఎర్త్స్ ఇవ్వడం, మ్యాగ్నెట్స్ ఇవ్వడం బంద్ చేస్తారు. మెషినరీ పార్ట్స్ అంతా యూరోప్ నుంచి తిరిగి మేడ్ ఇన్ చైనా అని అక్కడ మేడ్ ఇన్ యూరోప్ అని చెప్పి పంపిస్తున్నారు యూఎస్. సో వీళ్ళ ప్రోడక్ట్స్ యూరోప్కి పంపిస్తారు, వాళ్ళు అక్కడ మేడ్ ఇన్ యూరోప్. చాలా పాత స్కీమ్ అది. అంతే. మేడ్ ఇన్ వియట్నాంలో వీళ్ళ ప్రొడక్షన్ ఫెసిలిటీ వస్తుంది, థాయిలాండ్లో ఉంది. ఏం చేయరు, అన్నీ తెచ్చుకుంటారు. స్క్రూ డ్రైవర్ టెక్నాలజీ అక్కడ పెట్టి దాన్ని అసెంబుల్ చేసుకొని స్టిక్కర్ పెట్టేసి పంపించేస్తారు. ఇప్పటికీ చాలా ఫోన్ల మీద మేడ్ ఇన్ వియత్నాం ఉంటుంది కదా. అదే అంట, మనకి ఇక్కడ ఇండియాలో తయారు చేసే ముందు అదే ఉండే ముందు. ఇప్పుడు జరిగిన పరిస్థితుల్లో కెనడా మీద కోపం ఇది. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు, మీరు ఇక్కడ చైనా నుంచి తెప్పించుకుంటారు, మాకు తెలుసు మీరు ఏం చేస్తారు, దాన్ని మీరు ఏదైనా 2-3 పార్ట్లు దానికి యాడ్ చేసి మేడ్ ఇన్ కెనడా అని చెప్పి మా వైపు పంపిస్తారు. మన ఇద్దరు నడుమిట్లో అంత ఎక్కువ టారిఫ్ లేదని చెప్పి దాన్ని చైనా వాడుకుంటున్నారు. సో మీ మీద చైనాతో ఒప్పందం చేశారంటే 100%. సో అందరూ ఇదే అడుగుతున్నారు. యూరోపియన్ యూనియన్ కూడా ఇదే అడిగారు, మీతో ఒప్పందం చేసుకొని ఏం యూజ్ లేదు. ఎందుకంటే మీరు మార్చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ డే అంటాడు 200 అంటాడు, 50 అంటాడు, 100 అంటాడు. ఒక స్టెబిలిటీ లేదన్నమాట. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇప్పుడు యూరోపియన్ యూనియన్ను కూడా తిడుతున్నారు. అంటే ట్రంప్ కాదు, వాళ్ళ సెక్రటరీ. ఆయన ఏమంటున్నారంటే స్టెప్ బై స్టెప్ ఆయన ఏమంటున్నారు, ఎందుకు అంటే యూరోపియన్ యూనియన్ భారతదేశం మీద ఎందుకు టారిఫ్లు పెట్టట్లేదు? సార్, దట్ ఈస్ యూరోపియన్ యూనియన్ హెడేక్. వీళ్ళు అమెరికాకి ఏంటి బాధ? పెట్టాలి పెట్టకూడదు ఏంటనేది యూరోపియన్ యూనియన్ కాల్ తీసుకుంటుంది. సో ఈయనేమంటున్నారంటే, మీరు రిలయన్స్ లాంటి కంపెనీలు, నేరా లాంటి కంపెనీలు రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కొని రీఫైన్ చేసి యూరోప్కి ఇస్తున్నారు. మీరు యూజ్లెస్ ఫెలోస్, మీరు రష్యన్ ఆయిల్ కొనుక్కుంటున్నారు, రష్యా మీ మీద బాంబు వేస్తారు రేపు అని చెప్పేసి. ఇది అందరికీ తెలిసిందే. దీనికన్నా ముందు బైడెన్ ఉన్నప్పుడు మనం ఇదే ఆయిల్ రష్యా దగ్గర నుంచి కొని జామ్నగర్లో రీఫైన్ చేసి రిలయన్స్ది యూఎస్కి అమ్మాము మనం. అప్పుడు ప్రాబ్లం లేదా? ఇప్పుడే మీకు ప్రాబ్లం వచ్చిందా? అది కాకుండా ఇంకో తమాషా ఉంది. ఇప్పుడు ఏమంటున్నారంటే, ఇండియా రష్యా నుంచి తెప్పించుకున్న ఆయిల్ తగ్గింది, 29% తగ్గింది, మంత్ ఆన్ మంత్, ఇయర్ ఆన్ ఇయర్ తగ్గుతుంది. సో బహుశా మేము 25 ఎక్స్ట్రా ఉండే చూడండి అది తీసేస్తామని చెప్పి దాన్ని చేయడానికి కారణం ఇది. ఎందుకంటే ఈయూతో ఇప్పుడు ఒప్పందం అయిందనుకోండి, మళ్ళీ పిచ్చిలేసేస్తుంది దానికి. మళ్ళీ రేపు పొద్దున్న లేసి మళ్ళీ ఇంకా 100% అంటాడు భారతదేశం. కానీ మనం ఒకసారి ఈయూతో సైన్ చేసుకుంటే మనకు టెన్షన్ ఉండదు, మన బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు మనం. అది నాకు భయం ఉంది ఇప్పుడు. సరే, ఒక్కసారి ఇప్పుడు యూయూ ఏముంది, మొన్న ఆవిడ మాట్లాడినప్పుడు
దగ్గర దగ్గర 250 మిలియన్ల మంది ఎండ్ యూజర్స్ యాక్సెస్ అమెరికా కోల్పోబోతోంది. Correct. యూత్ ఎప్పుడైతే అలా కట్ అవుతుందో అది బాధ. ఇప్పుడు అది మళ్ళీ మన మీద రిఫ్లెక్ట్ అవుతుందేమో, ఇక వచ్చే 10 రూపాయలు కూడా రావేమో అనే ఒక బెంగ అయితే ట్రంప్కి పట్టుకున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు మొన్న ఇవాళ పేపర్లో వచ్చింది, డెన్మార్క్లో అక్కడ ఎవరో ఒక యాప్ తయారు చేశారంట. ఒక యాప్, మీరు ఏ ప్రోడక్ట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే దాని మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా ప్యాకెట్ మీద, ప్రోడక్ట్ డీటెయిల్స్ గురించి దాని మీద స్కాన్ చేస్తే అది ఏ దేశం నుంచి వచ్చిందని చెప్తుందంట. అమెరికా నుంచి వచ్చి వాళ్ళు లోకల్ ప్రోడక్ట్ పేరు పెట్టుకుంటే, ఏదో సేమ్ మేడ్ ఇన్ డెన్మార్క్ అని పెట్టుకుంటే కూడా తెలిసిపోతుంది అమెరికా నుంచి వచ్చింది అన్నది. ఇప్పుడు అది స్కాన్ చేసి అందరు కొనుక్కుంటున్నారంట. అమెరికాన్ కనుక రిజెక్ట్. ఓకే, అమెరికా అయితే రిజెక్ట్ చేద్దాం. సూపర్ మార్కెట్లో పడేసి వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి వద్దంటున్నారు మేడ్ ఇన్ అమెరికా ప్రోడక్ట్స్. అంత వ్యతిరేకత వచ్చింది సార్ యూరోపియన్ యూనియన్లో, అంత వ్యతిరేకత వచ్చింది అమెరికా మీద. అంటే స్పెషల్లీ డెన్మార్క్ కదా, గ్రీన్లాండ్ గ్రీన్లాండ్ కావాలని. సో వీళ్ళందరికీ కోపం ఉంది ఇప్పుడు. ఎందుకంటే మా మీద మీరు టారిఫ్లు అంటున్నారు, మీకు మీరేం కావాలంటే చేసుకుంటున్నారు. స్టీవ్ బిస్టన్ దగ్గర అదే అడిగారు, మొన్న లుట్విక్ దగ్గర కూడా అడిగారు, మీరు భారతదేశం మీద టారిఫ్లు పెడుతున్నారు, ఇదే ఆయిల్ చైనా కొంటున్నారు, ఇప్పుడు కూడా కొంటున్నారు. రష్యన్ ఆయిల్ ఇప్పుడు బహుశా 60 నుంచి 70% రష్యన్ ఆయిల్ కొనేది చైనా. మొన్నదాకా వెనజువేలా 90% వెనజువేలన్ ఆయిల్ వాజ్ బీయింగ్ బాట్ బై చైనా. మీరు చైనా మీద మీకు అందుకు దమ్ము లేదు. ఇదే దమ్కి మీరు కెనడాని, ఇండియాని, మిగతా దేశాలకి, యూరోపియన్ యూనియన్కి ఇస్తారు కదా. మీరు చెప్పండి చైనా మీద రేపటి నుంచి 200% చెప్పండి. చేయడు. నేను చెప్పాను చూడండి, దాని కారణాలు మొత్తం అన్ని బ్లాక్ చేసి పారేస్తుంది. ఎందుకంటే టోటలీ డిపెండెంట్. యుఎస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ చాలా మటుకు చైనా మీద డిపెండెంట్. చైనా ట్యాప్ ఆఫ్ చేసేస్తే అంతే సంగతి. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు మనం చూస్తున్నాం, మన ఇవాళ ఒప్పందం రేపో ఇవాళ ఒప్పందం చేసుకుంటాం. యూఎస్ ఏం చేస్తారు? ఏం చేయలేరు. ఎందుకంటే మన వైపు ఉన్న ప్రోడక్ట్స్, యూఎస్కి వెళ్ళే ప్రోడక్ట్ మనం తిప్పేస్తాం యూరోప్కి, అంతే సింపుల్. ఇక్కడ వెళ్ళే షిప్ని ఇట్లా చేసేస్తాం, అంతే అయిపోతుంది. ఎల్సీ మార్చేస్తాం. ఇది ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళేమంటున్నారు, అప్పుడు వాళ్ళ ముందున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటి, యూరోప్ నుంచి మనం పంపించిన యూరోప్ నుంచి వాళ్ళు కొనుక్కోవాలి. అది ఇప్పుడు తేలిదు. ఇప్పుడు బాస్మతి రైస్ మీరు యూరోప్ పంపించి అక్కడ ఎందుకు పంపించాలి? యూఎస్లోనే కన్జ్యూమరే కొనుక్కుంటాడు. మనం దుబాయ్కి పంపించవచ్చు. దుబాయ్ నుంచి ఆ లేబుల్ పెట్టేసి, స్టిక్కర్ పెట్టేసి మేడ్ ఇన్ దుబాయ్ అని చెప్పేసి పంపించేస్తాడు. ఏం చేస్తాడు? ఏం చేయలేరు. మీకు ఎట్లా తెలుసు అది భారతదేశంలోనే తయారైందని ఆ రైస్? అది మన దగ్గర పండించారని ఎట్లా తెలుస్తుంది? ఇది ప్రాబ్లం అన్నమాట. ఇప్పుడు యూఎస్కి మెయిన్గా ఉన్న ప్రాబ్లం వాసుదేవన్ గారు, వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు. పాత ఒక స్టోరీ ఉండే, మీకు గుర్తుంటుంది, ఊర్లలో పులి వచ్చింది అని చెప్పి పోరాడు. లాస్ట్ నిజంగా పులి వస్తే ఎవడు పట్టించుకో. ఇది అదే సంగతి. ట్రంప్ టారిఫ్లు అంటాడు. లాస్ట్ నిజంగా టారిఫ్ పెట్టి కూడా ఎవడు పట్టించుకోడు. తమాషా వేస్తున్నాడు, ట్రంప్ జోక్ వేస్తున్నాడు. పెట్టినా కూడా మనం పెద్ద ఫరక్ పడదు, మనకి వేరే ఆల్టర్నేటివ్ ఉంది కదా, అదే నడుస్తుంది కదా. ఇప్పుడు మీరు చూస్తున్నారు, మోదీ గారు ఇప్పుడు ఏమన్నారు, వీళ్ళు ఫస్ట్ మేము టారిఫ్ ఎందుకు సైన్ చేయట్లేదంటే, డీల్ ఎందుకు సైన్ చేయట్లేదంటే మోదీ గారు ఫోన్ చేయలేదన్నారు. తర్వాత క్లారిఫై చేశారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత 6 సార్లు మోదీ ట్రంప్ మాట్లాడారు, డీటెయిల్గా మాట్లాడారు. 1/2 అవర్ to 1 అవర్ మాట్లాడారు. కానీ మోదీ ట్రేడ్ డీల్ గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఎందుకంటే మన పాలసీ ఏంటంటే వాసుదేవన్ గారు, మన ట్రేడ్ పాలసీ నెగోషియేట్ చేస్తున్నప్పుడు ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ మెన్షన్ చేయడు. చూడండి గోధుమల మీద 8% పెడదాం, మీరెంత పెడతారు? సరే ఇది మెషినరీ వస్తుంది కదా, కార్ పార్ట్స్, మేము 16% పెడతాం, మీరెంత పెడతారు? కాదు. దట్ ఈస్ డిసైడెడ్ బై అఫీషియల్స్. భారతదేశంలో ప్రొసీజర్ అది, ప్రధానమంత్రి పని కాదు. వీళ్ళదంటే ప్రెసిడెంటే చెప్తాడు, ఈ పార్టీకి ఇంత, ఈ దీనికి ఇంత అని చెప్పేసి. వేరే ఉద్యోగాలు ఉండవు సార్. అది అదే అంటున్నాం. ఎందుకు ప్రెసిడెంట్ ట్రంప్తో మోదీ మాట్లాడి ఏం చెప్తారు? కందిపప్పు గురించి మాట్లాడతాడా, మినపప్పు గురించి మాట్లాడతాడా? ఇదే అర్థం కాదు. అట్ దట్ లెవెల్ యూ డోంట్ డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్. ఆ చైర్కి ఒక డెకోరం ఉంటుంది. ఓవరాల్గా డిస్కస్ చేస్తారు. బాగున్నారా? అచ్చా, వాట్ షుడ్ బి డూ అబౌట్ రష్యా? ఇది చేద్దాం, అయ్యిందా? ఓకే, ఇరాన్ ఏం చేద్దాం? మీరు చాబార్ ఫోర్ట్లో కూర్చున్నారు కదా, చాబార్ ఫోర్ట్ ఏం చేస్తారు? రేపు మాకు యాక్సెస్ ఇస్తారా చాబార్ ఫోర్ట్కి? అది కూడా జరగచ్చు. ఇట్లా మాట్లాడతారు. ఓవరాల్ జియో పొలిటికల్ సినారియో మాట్లాడతారు. నట్లు బోట్ల గురించి మాట్లాడరు. కార్ల టైర్ల గురించి, రేట్ గురించి మాట్లాడరు. ఈయనేమంటున్నాడు లుట్విక్, ఆయన అంటున్నాడు ప్రధానమంత్రి ఫోన్ చేయాలంటే మోదీ అప్పుడు ఫోన్ చేస్తే ట్రంప్ అగ్రీ చేస్తారు. చేయరు. మనం చేసినప్పుడు చేసినాం ఫోన్. కావాలని ఏదో రోజు కూర్చొని ఫోన్ కొట్టడం కాదు కదా పని. ట్రంప్ గారు బాగున్నారా, పొద్దున్న గుడ్ మార్నింగ్ అండి అని చెప్పి మనకు రెగ్యులర్గా వస్తుంటే చూడండి పొద్దున కొన్ని కాల్స్, అట్లా ఉంటుంది అన్నమాట.
ఇది ప్రాబ్లం. సో నౌ ఇప్పుడు ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే యూరోపియన్ యూనియన్ కూడా విసుకొచ్చేస్తుంది వాళ్ళకి. మాకు యూఎస్తోని సంబంధం లేదు, ఎందుకంటే యూఎస్ ఒక్కరోజు ఒక మాట అంటున్నారు, నెక్స్ట్ డే ఇంకో మాట అంటున్నారు. మేము వాళ్ళ అన్నిటికంటే సాలిడ్ ట్రేడింగ్ పార్ట్నర్. మేము ఇంత సాలిడ్ ట్రేడింగ్ పార్ట్నర్ ఉన్నప్పుడు, ఇన్ని సంవత్సరాల నుంచి నేటోలు ఉన్నప్పుడు మమ్మల్ని ఏదో కరిపాకు పడేస్తున్నాడు పక్కన. ఇది ఎంత ఇప్పుడు ఎక్కడ దాకా ఇది ఒక లెజిటిమేట్ కన్సర్న్ అని చెప్పండి అడుగుతున్నాడు. లుడ్విగ్ దగ్గర నిన్ను అడిగారు, ఈ ఆయిల్ రష్యన్ ఆయిల్ అని చెప్పగానే అందరు అడిగారు, మీరు మన దాకా యురేనియం కొన్నారు కదా రష్యా దగ్గర నుంచి, అప్పుడేమైంది? అప్పుడు మీ మీద ఇప్పుడు ఎందుకు? అప్పుడు మీరు మీ మీద శాంక్షన్ పెట్టుకోవాలి ఉండే 150% యూఎస్ నుంచి అని చెప్పి. ఇది ఇస్ మోస్ట్ రెడిక్యులస్ అనమాట. ఇప్పుడు చూడండి, ట్రంప్ పుటిన్ దగ్గర ఒక మాట కూడా అన్నట్లేకపోతున్నాడు. జెలెన్స్కీని కూర్చోబెట్టి క్లాసులు తీసుకుంటాడు అప్పుడప్పుడు. ఆయనకు పని లేదు పాప, అక్కడ ప్లేన్ కూడా పంపిస్తాడు. నువ్వు రా, నీకు డబ్బులు లేకుంటే ప్లేన్ పంపిస్తున్నా, ఆ ప్లేన్లో వచ్చేసి అని చెప్పేసి యూఎస్ గవర్నమెంట్ ప్లేన్ పంపిస్తారు. ఆ పరిస్థితికి వచ్చేసారు. ఇప్పుడు యూరోపియన్ యూనియన్కి అర్థమైపోయింది, ట్రంప్ వెంటబడి రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు సార్ట్అవుట్ కాదు. ఎందుకంటే ఆయనకు సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంది అక్కడ, రష్యాతో సెల్ఫిష్. అదే రష్యాదే అంటున్నారు కదా, మన పుటిన్ దగ్గర అడిగారంట, ఈ గ్రీన్లాండ్ ఇష్యూ ఏం చేయాలండి, యూఎస్ వెళ్ళి కూర్చుంటారా, వాళ్ళు అక్కడ కూర్చుంటారో కూర్చోలేకపోతారో నాకేం పోయింది. బాగా మాట్లాడాడు ఆయన ఆ రోజు. ఆయన అమెరికాకి ఇలాగ కొనుక్కోటాలు అమ్మటాలు కొత్త కాదు కదా, అలాస్కా కొనుక్కున్నారు, వర్జిన్ ఐలాండ్స్ కొనుక్కున్నారు, ఇదేం కొత్త కాదు కదా అన్నాడు. అదే. సో ఇదేమైపోయిందంటే యూ బికమ్ ఎ జోక్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. ఇప్పుడు మీరు అమెరికాలో ఉన్న మోస్ట్ ఆఫ్ ద ఎక్సెప్ట్ ఫాక్స్ న్యూస్, ఆయన పర్సనల్ కొన్ని ఫేవరెట్ ఛానల్స్ ఉన్నాయి, మిగతా వాళ్ళని పక్కన పెడితే మిగతా అన్నింటిలో ద డిస్కషన్ ఈజ్ ఆన్ హౌ ట్రంప్ ఈజ్ లూజింగ్. ఎందుకంటే వాసుదేవన్ గారు, మీరు కూడా అనొచ్చు, మన ఇండివిజువల్ రెగ్యులర్గా ఒకటి దగ్గర వెళ్ళి వాగుతుంటే డైలీ మార్కెట్లో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం మొదలు పెడితే మనకు విలువ ఉండదు. పీపుల్ వచ్చి వీడికి పని లేదు, పొద్దున్నీ సాయంత్రం చెప్తూనే ఉంటాడు, వీడు ఏదో స్టేట్మెంట్లు ఇస్తాడు, నేను అది చేస్తున్నా. మీకు ఒక రేషన్ చేసేసి మీరు ఇంతే మాట్లాడాలి ప్రతిరోజు 10 నిమిషాలు. యువర్ అ ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అది మనం మోదీ దగ్గర నేర్చుకోవాలి సార్. చూడండి, ఆయన కావాలన్నప్పుడు మాట్లాడతాడు, కావాలన్నప్పుడు యూ విల్ నాట్ స్పీక్. ఏం మాట్లాడో అప్పుడు మాట్లాడతారు. దేశ ప్రజలందరికీ చేరాలంటే మన్ కీ బాత్లో చెప్పేస్తారు. ఇవాళ ఉంది, యాజ్ వీఆర్ స్పీకింగ్ మన్ కీ బాత్ విల్ స్టార్ట్ ఇట్ ఆల్రెడీ స్టార్టెడ్. ఇది ప్రాబ్లం అన్నమాట. ఈ డిప్లొమసీలో కూడా ఇదే, మీరు ఎంత తక్కువ మాట్లాడతారో అంత, దీంట్లో ముందు కూడా నేను చెప్పాను, ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మిమ్మల్ని అంత సీరియస్గా తీసుకుంటారు. ఏం చెప్పబోతున్నారు అని భయపడే మనుషులు కూడా ఉంటారు. అరే ఈయన ఏం చెప్తాడు ఇప్పుడు ఇవాళ, ట్రంప్ది ఏమైపోయిందో నాకు తెలిసిలే, ఆయన ఏం చెప్తాడు ఇవాళ, టారిఫ్ అంటాడు, 100 అంటాడు, 15 అంటాడు, 20 అంటాడు, ఏదో ఒక నంబర్ ఉంటుంది. ఆయన పొద్దున్న లేగానే ఒక నంబర్ కనిపిస్తుంది ముందు, ఆ నంబర్ చెప్పేస్తాడు. ఇప్పుడు ఏమైపోయిందంటే ట్రంప్ వాళ్ళ అసిస్టెంట్, ఇప్పుడు ఎవరైనా కానివ్వండి, వాళ్ళ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో నుంచి లుట్విక్ లాంటి వాళ్ళు, స్టీవ్ బెసెంట్ లాంటి వాళ్ళు పాపం ఈయన చేసిన బ్లండర్కి కవరప్ చేయడానికి ట్రై చేస్తారు. సార్ ఒక రంగా ప్రెషర్ ఎదుర్కొంటున్నారు కదా సార్ వాళ్ళ ముగ్గురు, బెసెంట్ కావచ్చు, లుట్విక్ కావచ్చు, ప్రెస్ సెక్రటరీ కూడా, అందరూ రూబియో కావచ్చు. గ్రీన్లాండ్ ఐస్లాండ్ 5 సార్లు చెప్తే ఇట్ ఈస్ నాట్ అ మిస్టేక్. ఒకసారి మిస్టేక్ కావచ్చు, 2 సార్లు మిస్టేక్ కావచ్చు, 5 సార్లు మీరు గ్రీన్లాండ్ ఐస్లాండ్ అట్లా దాని తర్వాత జస్టిఫై చేయడం వాళ్ళ ప్రెస్ సెక్రటరీ, కాదు గ్రీన్లాండ్లో చాలా ఐస్ ఉంది కదా, దానికోసం ఐస్లాండ్ అంటాం. అది ఎట్లా అయిపోయిందండి. ఇప్పుడు ఇంతకీ కెనడా ఏమంది సార్ ఈ విషయంలో? కెనడా ఏం అనట్లేదు. కెనడా మీరు ఏం కాదు, క్యార్నీ కూడా పెద్ద పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఈయన కోపం ఎక్కడ వచ్చిందంటే, వాసుదేవన్ గారు, ఈ జరిగిన డావోస్ సమ్మిట్లో అన్ని స్పీచ్లు మీరు అనలైజ్ చేస్తే కార్నీ స్పీచ్ వాజ్ ద బెస్ట్. ఆయన బెల్జియం ప్రైమ్ మినిస్టర్, వాళ్ళు వాయించేసి పడేస్తుంది. బెల్జియం అంత సీరియస్గా తీసుకోరు, ఎందుకంటే చిన్న దేశం కాబట్టి. అంత పెద్ద బ్రస్సెల్స్ అక్కడ ఉంది, హెడ్ క్వార్టర్స్ ఉంది, అంత ఈయూది, దానికన్నా ఎక్కువ వాళ్ళ ఇది ఉండదు. కానీ కెనడియన్ ప్రైమ్, ఎందుకంటే యుఎస్ ఇప్పుడు కూడా వాళ్ళ 70% ఆయిల్ రిక్వైర్మెంట్స్ కెనడా నుంచి వస్తుంది. ఆలోచించండి, అక్రాస్ ద బార్డర్ పైపులు ఉన్నాయి వాళ్ళకి, వాడు అక్కడ వాళ్ళు మూసేస్తే అంతే సంగతి. వాళ్ళు పోనండి ఎలక్ట్రిసిటీ సప్లైస్, ఈవెన్ పవర్ సప్లై నార్త్ అమెరికాలో కొన్ని రీజన్స్లో వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకెళ్ళలేరు, చాలా కాస్ట్ అయిపోతుంది, కెనడా నుంచి తీసుకుంటారు వాడు రేపు ఆఫ్ చేసేస్తే చేయరు అనుకోండి, అగ్రిమెంట్లు ఉంటాయి, ఇట్స్ లీగల్ థింగ్, అదంతా చేయరు. కానీ మీరు కూడా ఇట్లనే బిహేవ్ చేస్తున్నారు కదా, మీరు సంతకం పెట్టిన కాగితం మీద మీరు నేను అదంతా 20% అదంతా పక్కన పెట్టి ఇప్పుడు 100%. ఇది మన భువన్పల్లి మార్కెట్లో అక్కడ ఏజెంట్లు ఉంటారు కూర్చొని, పొద్దున టమాటాలు ఉల్లిపాయలు అమ్మేటోళ్ళు, హోల్సేల్ వస్తుంది అక్కడి నుంచి, ఇక్కడ నుంచి రీటైల్ చేసి ఫిక్స్ చేసి మాట్లాడుతుంటాడు. ఇదే కదా, వాడు 50 అంటాడు, 50 కదా 60 అంటాడు, 70 అంటాడు, ఇది బార్గెనింగ్ నడుస్తూనే ఉంటుంది. ట్రంప్ హెస్ బికమ్ ఎ సీరియస్ జోక్ నౌ, బికాజ్ ఇంటర్నేషనల్ డిప్లొమసీలో
ఆయనకు ఒక స్టెబిలిటీ లేదు. ఇప్పుడు అందరూ ఏమంటున్నారు, అన్ని దేశాలు ఏమంటున్నారు, ఎందుకు సంతకం పెట్టాలి? సంతకం పెట్టిన ట్రేడ్ డీల్లో అదేం పనికిరాదు. బోర్డ్ ఆఫ్ పీస్ అన్నారు దాన్ని. మాక్రాన్ మాత్రం అల్టిమేట్గా ఇచ్చాడు కదా సార్. అది ఈవెన్ ఎలాన్ మస్క్ హూ ఇస్ అ క్లోజ్ ఫ్రెండ్, ఆ బోర్డ్ ఆఫ్ పీస్ ఏంటి, పిఏసి కాదు పిఐఎసి అన్నాడు, అంటే ముక్కలు అన్నమాట. ముక్కలు. అదే జరుగుతుంది. మీకు ఎవరు పాకిస్తాన్ వెళ్ళి కూర్చున్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ అంటున్నాడు పాకిస్తాన్ని మేము లోపల రానియము, వీ విల్ నాట్ అలౌ పాకిస్తాన్ ఇన్ ద బోర్డ్ ఆఫ్ పీస్, లేకుంటే గాజా మీద కూడా కాలు పెట్టినాం వాళ్ళని అంటున్నారు. సో కథ ఫినిష్ అయిపోయింది. రేపు సౌదీ అరేబియా కూడా అంతే అంటారు, వీ విల్ నాట్ అలౌ సౌదీ అరేబియా అంటారు, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ప్యాలెస్టీనియన్ కాస్ట్ అది ఇది అంటారు అని చెప్పి వాళ్ళని కూడా అలౌ చేయరు. వాజన్ గారు ఇప్పుడు ఏం జరుగుతుందంటే ట్రంప్ సిట్యువేషన్ చాలా దారుణం అయిపోయింది వాళ్ళది, యుఎస్ సిట్యువేషన్ స్పెషల్లీ. ఎందుకంటే ఈయనని ఒక ఏం చెప్తారు, ఒక మొత్తం బెడ్ కట్టేసి పొద్దున పడేసి బాగుంటుంది అనుకుంటారు వీళ్ళు, లేవగానే ఏదో చేస్తాడు ఈయన. ఒక స్టెబిలిటీ లేదు, మాట్లాడడానికి ఒక ఇది లేదు. యూరోప్తోని 50, 60 సంవత్సరాలు 70 సంవత్సరాల నుంచి సెకండ్ వరల్డ్ వార్ నుంచి వీళ్ళు పెట్టుకున్న రిలేషన్షిప్. ఇప్పుడు చూడండి ఆయన చేసిన ఒక స్టేట్మెంట్ చేశాడు, నేటో ఏం చేయలేదంట ఆఫ్ఘనిస్తాన్. మీకు తెలుసా వాసుదేవన్ గారు, తెలుసా ఉంటుంది, మన ప్రేక్షకులు కూడా తెలుసో లేదో కానీ మ్యాక్సిమం నంబర్ ఆఫ్ సోల్జర్స్ చనిపోయింది ఏ దేశం నుంచి కనుక్కోండి, ఆఫ్ఘనిస్తాన్లో. నేటో ఫోర్సెస్ వెళ్ళారు కదా, నేటోలో యుఎస్ ఉంది, అందరూ ఉన్నారు, యూకే. మ్యాక్సిమం నంబర్ ఆఫ్ సోల్జర్స్ చనిపోయింది డెన్మార్క్ నుంచి. డెన్మార్క్ నుంచి ఆలోచించండి, 450 మంది. ఎందువల్ల అలా జరిగింది? అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో జరిగింది కదా, వార్ ఉండే కదా, అక్కడ నేటో ఫోర్సెస్లో వీళ్ళు కూడా ఉన్నారు, డానిష్ వాళ్ళు కూడా ఉన్నారు. యూకేలో అంత 350 మంది చనిపోయారు. సార్ డానిష్ ఆర్మీయే 20,000 మంది కదా సార్. అదే సో వీనేమంటున్నాడు, వీళ్ళు ఏం చేయలేదు ఆఫ్ఘనిస్తాన్లో, మేము ముందుకెళ్ళాం, వీళ్ళు వెనక నుంచి వచ్చారు అంతే అంట. అక్కడ చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీలు ఏమనుకో, వాళ్ళకి కోపం వస్తుంది. నిన్న చూడాలంటే మీరు యూకేలో కానీ జాక్ స్టామర్ని అయితే పార్లమెంట్లో చింపి పడేశారు వాళ్ళు, ఆపోజిషన్ వాళ్ళు కలిసి. ట్రంప్ నిన్ను ఇట్లా ఒక చిల్లరోడ ట్రీట్ చేస్తున్నాడు. బ్రిటన్లో చనిపోయిన మన 350 మంది వాళ్ళ ఫ్యామిలీస్, ఇంజర్డ్ అయిన 1000 మంది 2000 మంది ఉన్నారు ఇప్పుడు కూడా. వాళ్ళకి మీరేమంటారు, నేటో ఏం చేయలేదు, నేటో ఆఫ్ఘనిస్తాన్లో ఏం చేయలేదు. అరే ఎట్లా చేయలేదా? యు ఆర్ కైండ్ ఆఫ్ ఇన్సల్టింగ్ వాళ్ళ మెమరీ. వాళ్ళది చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ ఏమనుకుంటారు, వాళ్ళు ఎందుకు వెళ్ళారు అక్కడ అని చెప్పేసి. సరే నేటో పెట్టుబడి పెట్టలేదు వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్లో, కరెక్ట్, 1%, 2% పెట్టారు. కొంతమంది ఇప్పుడు 5% పెట్టుకుంటారు వాళ్ళు, జీడిపి మీద ఉంటుంది అది, దట్ ఈస్ డిఫరెంట్. బట్ నేటో ఏం చేయలేదు ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పింది అన్నిటికంటే పెద్ద తప్పు. మీరే కదా విత్డ్రా చేసుకున్నారు లాస్ట్లో అక్కడి నుంచి, మీ బైడెనే కదా లాస్ట్ మినిట్ పారిపోయాడు అక్కడి నుంచి, అన్నీ అక్కడ పడేసి వచ్చేస్తాడు కదా ఎక్విప్మెంట్ అంతా. ఎవరు చేశారు ఇదంతా? ఆఫ్ఘనిస్తాన్కి ఎవరు వెళ్ళాలని ఎవరు నిర్ణయించారు? యుఎస్ డిసైడెడ్. యుఎస్ ఎప్పుడు సోవియట్ యూనియన్ అక్కడి నుంచి తరిమి కొట్టాలని చెప్పి అప్పుడు మొదలుపెట్టిన ఒక యుద్ధం అది. గుల్బతున్ హెక్మతియార్ కానీ వీళ్ళందరినీ వాడుకున్నారు, అక్కడ ఉన్న జిహాదీలందరినీ వాడుకున్నారు వీళ్ళు, ఇంక్లూడింగ్ అహ్మద్ షా మసూద్, వీళ్ళందరినీ జిహాదీలను వాడుకున్నారు, కొత్త జిహాదీలను పుట్టించారు. తర్వాత బస్మాసూర్ ఎఫెక్ట్ వచ్చింది, తల మీద తీసుకొచ్చి పెట్టాడు. తర్వాత ఒసామా బిన్ లాడెన్, ఐమన్ అల్ జవారీ, వీళ్ళందరూ వీళ్ళకి డబ్బులు ఇచ్చి పాముని పాల్పోసినట్లనే అయిపోయింది ఇది. ఇదే పరిస్థితుల్లో ఇప్పుడు నేటోని కంప్లీట్గా ఇన్సల్ట్ చేస్తున్నారు. ఇప్పుడు యూరోప్లో ఇప్పుడు ఈ డావోస్ అయినాక 3-4 రోజులు ట్రంప్ స్పీచ్ మళ్ళీ అనలైజ్ చేస్తున్నారు. యూరోప్ని తిట్టారు ఆయన మ్యాక్సిమం, అండ్ యూరోప్ ఈజ్ దర్ అలై. నేటోతో ఏముంటుంది రేపు, క్రెడిబిలిటీ లేదు. బ్యాలెన్సా లేకపోతే ఆయనకి ఫ్రస్ట్రేషన్లో అలా మాట్లాడుతున్నాడా? ఐ థింక్ చెప్పారనుకుంటాం బహుశా మీకు, అల్జైమర్స్ ప్రాబ్లం ఉంది. అల్జైమర్స్ ఉంది, అండ్ రీసెంట్గా ఇంకో ప్రాబ్లం డెవలప్ అయింది. ఆయన మనం మాట్లాడేప్పుడు మన అల్ జజీరా అనుకుంటారు సార్, స్కిన్ కలర్ ఉంది ప్రాబ్లం. అది మేకప్ చేసుకున్నారు ఒకసారి వైట్ హౌస్ ప్రెస్ కాన్ఫరెన్స్లో, మేకప్ వేసుకొని వచ్చాడు ఆయన. తర్వాత చేతులట్లో చేయగానే మేకప్ వెళ్ళిపోయింది, అది పాత కలర్ వచ్చి. సో ఈ డిజార్డర్స్ అన్నిటి వల్ల అలా తయారయ్యాడా? అది ఇప్పుడు ఆయన ఏజ్ కూడా అంతే కదా, చాలా ఈజ్ వెరీ ఏజ్, నియరింగ్ 80. సో ఈజ్ నాట్ యంగ్. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు ఏమైపోతుందంటే వాదం, మీరు మీ పక్కన ఉన్న నేబర్ ఉంటారు, మీరు వాటితో రోజు గొడవ పెట్టుకుంటే వాడు నేను పట్టించుకోడు. రేపు మీ ఇంట్లో ఒకరికి హార్ట్ అటాక్ వస్తే కూడా వాడు రాడు, మనకు పర్లేదు ఆడు అంటాడు. ఇదే జరుగుతుంది ఇక్కడ కూడా. యు ఆర్ నాట్ గివింగ్ ఎనీ అసిస్టెన్స్ టు మీ సొంత ఫ్రెండ్స్ని ఇన్సల్ట్ చేస్తున్నారు మీరు. అక్కడ వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్లో కొట్లాడి చనిపోయిన వాళ్ళని మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ని ఇన్సల్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేయలేదు, నేటో ఏం చేయలేదు, జర్మనీ ఏం చేయలేదు.
అనదర్ థింగ్, సెకండ్ వరల్డ్ వార్లో మేమే జర్మనీని ఓడించామంటున్నారు. సెకండ్ వరల్డ్ వార్లో యుఎస్ ఎప్పుడు వచ్చారు? సెకండ్ వరల్డ్ వార్లో పర్ల్ హార్బర్ మీద బాంబింగ్ జరిగిన తర్వాత, జాపనీస్ బాంబింగ్ వేసిన తర్వాత వచ్చారు వీళ్ళు. నిన్న మన నేతాజీ గురించి మాట్లాడాం. సెకండ్ వరల్డ్లో అప్పుడే జాపనీస్ వచ్చారు. జాపనీస్ వచ్చి ఏం చేశారు? మొత్తం క్యాప్చర్ చేసుకున్నారు. బర్మా అప్పుడు పార్ట్ ఆఫ్ ఇండియా ఉండే బర్మా ఆ టైంలో. బర్మాని గుంజుకున్నారు, సింగపూర్ గుంజుకున్నారు, మలేషియా, ఇండోనేషియా అంతా జపాన్ చేతిలో ఉండే. మీరు జపాన్ ఓడించారా? వెళ్ళి నాగసాకిలో బాంబింగ్ వేశారు, హిరోషిమాలో. అది మీ పెద్ద పనే. అది అక్కడ ఉన్న ప్రజల్ని చంపారు మీరు, ఆర్మీని చంపలేదు. లక్షలాది మంది చనిపోయారు. మీకు దమ్ముంటే జాపనీస్ ఆర్మీని ఓడించారు. అక్కడ ప్రజలని తప్పు చేశారండి. ఇది ఎట్లయిపోయిందంటే, రేపు మీకు ఆఫ్ఘనిస్తాన్లో ప్రజలతో గొడవ ఉంటే, ఆఫ్ఘనిస్తాన్ టెర్రరిస్ట్తో గొడవ ఉంటే మీరు ప్రజల మీద బాంబు వేస్తారా? అదే అంతర్జాతీయ న్యాయ సూత్రాలు ఒప్పుకోగా సార్. మళ్ళీ అదే అడగాలి. ఇవాళ దాకా ఎవరు మాట్లాడలేదు. హిరోషిమా, నాగసాకిలో మీరు ప్రజల మీద న్యూక్లియర్ బాంబ్ పేల్చేస్తారు. యూ డింట్ కిల్ ద టెర్రరిస్ట్ జాపనీస్ ఆర్మీ. సరే, ఒక 5% దాంట్లో జాపనీస్ ఆర్మీ ఉండొచ్చు, కానీ దట్ ఈస్ నాట్ ఆల్ కదా. వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నారు జాపనీస్ ఆర్మీ, మొత్తం ఏషియా మొత్తం వాళ్ళ దగ్గర ఉండే ఆ టైంలో. ఈ పరిస్థితుల్లో వాసుదేవన్ గారు ఈయనేమంటున్నారు, మేమే ఈ ఆఫ్ఘనిస్తాన్ గురించి అన్నారు, మేమే ఓడించారంట జర్మనీని ఓడించింది సోవియట్ యూనియన్. హిట్లర్ ఏ రోజు సోవియట్ యూనియన్ వ్యతిరేకంగా వెళ్ళాడో అప్పుడు దాకా వాళ్ళకు ఒక ఒప్పందం ఉండే, దట్ వీ విల్ నాట్ అటాక్ ఈచ్ అదర్ అని. అది ఏ రోజు ఆయన బ్రేక్ చేశాడు. అది అప్పుడు సోవియట్ యూనియన్కి కోపం వచ్చింది. దాన్ని వెదర్ తట్టుకోలేక చాలామంది జర్మన్ సోల్జర్స్ చనిపోయారు. దాని తర్వాత వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. దాట్ ఇస్ ద ఎండ్ ఆఫ్. కానీ డైరెక్ట్ ఫైట్ యుఎస్ జర్మనీ ఎప్పుడు జరగలేదు. వాళ్ళ నడివిట్లో మ్యాక్సిమం ఫైట్ చేస్తున్నారు యూకే సోల్జర్స్. నార్మాండీలో ల్యాండింగ్ రోజు ఎంతోమంది చనిపోయారు. ఫ్రెంచ్ సోల్జర్స్ చనిపోయారు చాలామంది. ఇటాలియన్స్ తర్వాత ఉన్న వాళ్ళు, నెక్స్ట్ బ్యాచ్, నాట్ ముసలోని టైం, దాని తర్వాత ఉన్న చాలామంది చనిపోయారు. అట్లా డెన్మార్క్ని ఆక్యుపై చేసుకున్నారు జర్మనీ. దాని మీద ఏనంటారు డైలాగ్ ఏంటి? నేనే మీకు ఫ్రీడమ్ ఇప్పించాను, నేనే మీకు గ్రీన్లాండ్ నేను రిటర్న్ చేశాను. ఎక్కడ రిటర్న్ చేశారంటే అది గ్రీన్లాండ్గానే ఉండే. మీరు అక్కడ కూర్చున్నారు. ఇంకోటి అంటున్నారు, మీరు వచ్చి బోట్లు అక్కడ దిగారని చెప్పి 17th centuryలో ఒక స్టోరీ ఉంది. 17th కాదు, 15th century నుంచి వస్తుంది. అప్పుడు అక్కడున్న మన ఆదివాసీలు అని చెప్పొచ్చు, ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ వచ్చి ఐలాండ్లో ఉన్నారు. కొంతమంది బోట్లలో వచ్చి ఉన్నారు 16th century. ఈయనేమంటున్నారు, మీరు వచ్చి బోట్లో దిగారని చెప్పేది మీ దేశం అయిపోతుందా అంటారు. యుఎస్లో వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారండి? అన్ని కాలనీసే కదా సార్ అవన్నీ. యుఎస్లో ఉన్న 50 రాష్ట్రాలు కాలనీసే కాదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు యూకే నుంచి వచ్చారు, యూరోప్ నుంచి వచ్చిన నేటివ్ వాళ్ళని మీరు తరిమి కొట్టారు కదా. ఉన్నారా సార్ అసలు? వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు ఇప్పుడు వాళ్ళు మొత్తం ఫినిష్ చేసి సన్స్ ఆఫ్ ది సాయిల్ వాళ్ళు. మీరు డీగో గార్షియాలో ఏం చేశారు? డీగో గార్షియాలో అక్కడున్న ప్రజలు ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ తీసి బయటపడేశారు మీరు. అప్పుడు మీకు ప్రాబ్లం లేదా? ఈయన హిస్టరీ మార్చేస్తున్నాడు. ఇప్పుడు యూరోపియన్స్ అదే అడుగుతున్నారు. బ్రిటిష్ పార్లమెంట్ని అడిగారు, అమ్మా నాన్న మనం సెకండ్ వరల్డ్ వార్లో ఏం చేయలేదు అంటున్నాడు ఆయన, ఏంటి అని అడిగారు స్టామర్ దగ్గర. ఆయన పిచ్చి అదే ఇండైరెక్ట్గా అంటున్నాడు. అండ్ వీ డిసగ్రీ విత్ వాట్ ఈ సెట్. స్టామర్కి దమ్ లేదు బేసిక్లీ. పోలిష్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడిన వాళ్ళు, బెల్జియం ప్రైమ్ మినిస్టర్ మాట్లాడిన, కొన్ని కార్ని మాట్లాడలేరు స్టామర్. ఎందుకంటే చాలా మటుకు డిపెండెంట్ ఉన్నారు యూఎస్ మీద దానికోసం. సో హీ విల్ నాట్ స్పీక్ అ వర్డ్. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ అన్నమాట. సురేష్ గారు, ఈ ఎపిసోడ్లో మనం ఫైనల్గా రేపు ఆవిడ వస్తుంది, యూరోపియన్ యూనియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లెయన్. మనకి ఆవిడ గెస్ట్ మన రిపబ్లిక్ డేకి. కరెక్ట్. వస్తున్నప్పుడు యుఎస్ మొత్తం బైనాక్యులర్స్ అన్ని తీసి ఫోకస్ చేసి ఇటు పెట్టుంటాడు. ఆల్రెడీ స్టార్ట్ అయింది. బైనాక్యులర్స్ పెట్టేయడం స్టార్ట్ అయింది. ఇవాళ పొద్దున చెప్పాడు కదా, EU సంతకం పెట్టబోతున్నామంట అంటే అడిగితే లుట్విక్ అన్నారంట, వీ విల్ సీ వాట్ దే విల్ సైన్. వాళ్ళు చూసేది ఏంటి సార్? సంతకాలు పెట్టి మనము EU సైన్ చేస్తే ఒక లీగల్ అగ్రిమెంట్ అది. మనం రేపు పొద్దున్న లేసి మళ్ళీ మీ మీద 100% చెప్పట్లేదు యూరోపియన్ యూనియన్ మీద. వాళ్ళు కూడా చేయరు. వాళ్ళు రష్యా దగ్గర మేబీ ఇట్ ఈస్ గోయింగ్ టు, అంటే దీని మీద స్పెక్యులేషన్ అనుకోవచ్చు, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అవ్వచ్చు. అదే ఇట్స్ ట్రీటీ. ఇట్స్ ట్రీటీ విచ్ గివ్స్ us యాక్సెస్ టు ద మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్. వాళ్ళకి ఇండియన్ మార్కెట్ యాక్సెస్ ఇస్తాం. సో వాళ్ళు బహుశా రేపు పొద్దు నుంచి మీరు కార్లు చూడొచ్చు, యూరోపియన్ కార్స్ ఇంకా కొంచెం ఎక్కువ అమ్ముతారు భారతదేశంలో. అన్ని ఇక్కడ తయారు చేస్తున్నారు. అక్కడ ఉన్న అక్కడ జాగ్వర్, ల్యాండ్ రోవర్, టాటా వాళ్ళ కంపెనీ. మనం వెళ్ళి కొనుక్కున్నాం. ముందు బ్రిటన్ వచ్చి భారతదేశాన్ని కొనుక్కున్నారు, ఇప్పుడు మనం బ్రిటన్ కొనుక్కుంటున్నాం. అంతే డిఫరెన్స్ అనమాట. సో వీ విల్ గెట్ మోర్ యాక్సెస్ టు దర్ మార్కెట్స్. వాళ్ళ మార్కెట్ నుంచి మనకి యాక్సెస్ ఉంటుంది.
మనం వాళ్ళకి వీసా అలవెన్సెస్ ఇస్తే వాళ్ళు కూడా మనకి వీసా అలవెన్సెస్. అఫ్కోర్స్ ట్రేడ్లో వీసా రాదు, కానీ ఉంటుంది. ఎందుకంటే మీరు ఒక కంపెనీ సెటప్ చేయాలంటే అక్కడి నుంచి టెక్నీషియన్స్ రావాలంటే వాళ్ళకి వీసా ఇవ్వాల్సి వస్తుంది. ఇవ్వాలి. ఇప్పుడు చైనాతో అదే జరిగింది. మన శ్రీపరంబదూర్లో ఐఫోన్ ఫ్యాక్టరీలు పెట్టుకున్నాం. మనం ఏం చేసామంటే చాలా క్రూషియల్గా వాళ్ళు టెక్నికల్ మెషినరీని తెచ్చుకున్న దాన్ని ఎవడు అసెంబుల్ చేస్తాడు, అసెంబుల్ చేసి నడిపించాలి కదా. ఫస్ట్ బ్యాచ్ ఒక 1,00,000 ఫోన్లు తయారు చేస్తేనే కదా దాని ప్రాబ్లమ్స్ అర్థమవుతుంది ఏమేమి ఉందని. అది మనం చేయలేదు. తర్వాత తెలిసింది అరే చైనీస్ టెక్నీషియన్స్కి వీసా ఇవ్వలేదు. మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దిగొచ్చి సరే మీకు వీసా ఇస్తాం, లిమిటెడ్ పీరియడ్ 1 year వీసా, మీరు ఫినిష్ చేసి వర్క్ మీరు వెళ్ళిపోండి రిటర్న్ అని చెప్పి. అది అసెంబుల్డ్ అండ్ దేవ్ గాన్ ద ప్రాబ్లమ్ ఇస్ సెటిల్ నౌ. ఇప్పుడు కూడా ఉందనుకోండి. ఇప్పుడు కొత్త కొత్త మిషనరీ ఈవెన్ హైదరాబాద్లో ఉన్న కంపెనీలు పెద్ద పెద్ద మిషనరీ తెచ్చుకున్నప్పుడు కూడా రోబో వెల్డింగ్ మిషన్స్ కానీ మిగతా కానీ చైనీస్ టెక్నీషియన్స్ రావాలి దాన్ని ఇన్స్టాల్ చేయడానికి, ఇన్స్టాల్ చేయడం అండ్ ఫర్దర్ సర్వీసింగ్ కూడా. వాళ్ళు 6 నెలలు ఉంటారు. ఇదంతా బాగా స్టేబుల్గా నడుస్తుంది. ఇప్పుడు యూరోప్లో కూడా అదే మనకి ఆల్రెడీ జర్మనీ చూడు, జర్మన్ ఛాన్సలర్ వచ్చిన మనకి ట్రాన్సిట్ వీసా ఇచ్చాడు మనకి. త్రూ ద ఎయిర్పోర్ట్ వితౌట్ వీసా యూ కెన్ ట్రాన్సిట్ ఫ్రమ్ జర్మన్ ఎయిర్పోర్ట్ టు అనదర్ ఎయిర్పోర్ట్ వితౌట్ లీవింగ్ ద ఎయిర్పోర్ట్. సో మనం చేయబోతున్నాం మనం ట్రేడ్ అగ్రిమెంట్ అయితే ఒకటి సార్, అంటే ఒక చిన్న అప్రహెన్షన్, పాత సంగతులు కనుక గుర్తిస్తే ఉర్సులా వాన్ డెర్ లేయన్ చాలా సందర్భాల్లో మనకు వ్యతిరేకంగా మాట్లాడారు. అది ఉంది సార్. అది ఏంటంటే షీ ఈజ్ నాట్ స్పీకింగ్ ఫర్ హర్ సెల్ఫ్. ఆమె కోసం మాట్లాడలేదు, ఆమె యూరోపియన్ యూనియన్ కోసం మాట్లాడుతుంది. ఇది ఎట్లయిపోయిందంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చీఫ్కి ఆయన ఏ దేశం నుంచి వచ్చాడని కాదు, ఆయన WHO పాలసీస్ మాట్లాడతాడు. ఆ చైర్లో కూర్చున్నప్పుడు ఆ పాలసీ మాట్లాడారు. మోదీ గారు భారతదేశం ప్రధానమంత్రిగా కూర్చున్నప్పుడు గుజరాత్ గురించి మాట్లాడారు, దేశాన్ని రిప్రజెంట్ చేస్తారు, ఆయన దేశం గురించి మాట్లాడతారు, అంతే కదా. ఇది కూడా అంతే సంగతి. దాట్ పాయింట్ ఇన్ టైం యూరోపియన్ యూనియన్ పాస్ చేశారు, కాశ్మీర్ వ్యతిరేకంగా రెజల్యూషన్ పాస్ చేశారు, భారతదేశంలో హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడారు. ఇప్పుడు మనం కూడా చెప్పాం వాళ్ళ దగ్గర జరుగుతున్న హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ గురించి మనం మాట్లాడితే అప్పుడు వాళ్ళు ఊరుకున్నారు. అది వాళ్ళ డిప్లొమాటిక్ స్టేట్. ఇప్పుడు అయిపోయింది, డెస్పరేట్ అయిపోయారు. ఇప్పుడు ట్రంప్ పట్టించుకోవట్లేదు, ఎవడు పట్టించుకోవట్లేదు, మేమేం చేయాలని చెప్పేసి 27 దేశాలు ఉన్నారు కదా EUలో. ఇప్పుడు మనం అందరూ ఒప్పందం చేసుకుంటారు. సో మనం ఒక కొత్త అవెన్యూ మనం క్రియేట్ చేయబోతున్నాం. ఎందుకంటే మన ఏంటంటే ఇది ఒక అడ్వాంటేజ్. ట్రంప్ సృష్టించిన సంక్షోభం నుంచి భారతదేశం అవకాశాలు వెతుక్కుంటుందా? ఉంది. మనం యూకేతో సైన్ చేసుకున్నాం, ఆస్ట్రేలియాతో సైన్ చేసుకున్నాం, ఈ US FTA సైన్ చేసుకున్నాం EUతో. EU కాదు, వాళ్ళ యూరోపియన్ ట్రేడ్ యూనియన్ దగ్గర అది సైన్ చేసుకున్నాం ETA దగ్గర. దాని తర్వాత మనం ఎక్కువ డిఫెన్స్ అండ్ AI రిలేటెడ్ కాబోతున్నాయి అనుకుంటా ఈసారి. కాదు, డిఫెన్స్ ఎప్పుడు ట్రేడ్ డీల్స్లో రాదు. డిఫెన్స్ ఇస్ సపరేట్ బకెట్ ఆల్ టుగెదర్. మనం ఎయిర్బస్ కొంటాం, ఎయిర్బస్ అనేది ఒక కన్సార్టియం. యూరోప్లో తయారు చేస్తారు, ఫ్రాన్స్లో మెయిన్ హెడ్ క్వార్టర్స్ టోలోస్లో. కానీ దాని వింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, దాని ఇంజిన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఫ్యూజ్లాజ్ అన్ని డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తుంది. యూరోప్లో తయారు చేసేది టోలోస్లో, ఫ్రాన్స్లో. ఇప్పుడు అంతే, ఇప్పుడు అన్ని లోకల్ అయితే. ఇప్పుడు మన దగ్గర ఆడిబాట్లలో హైదరాబాద్లో బోయింగ్ వింగ్స్ తయారవుతుంది 737, ఇక్కడ తయారవుతుంది బోయింగ్. ఇక్కడ నుంచి మళ్ళీ షిప్లో పంపిస్తారు అక్కడికి, యూఎస్లో అసెంబుల్ చేసుకుంటారు. ఇక్కడ నుంచి 100 ఒకసారి 50 అయితే 50 పంపిస్తారు ఒకటేసారి. సో లోకం ఇట్లా ఏం చూస్తున్నారంటే ఎక్కడి నుంచి అన్నిటికంటే కాస్ట్ ఎఫెక్టివ్గా చేసుకోవచ్చు అక్కడి నుంచి వాళ్ళు కొనుక్కుంటారు. న్యాచురల్గా సార్. ఇప్పుడు ఇక్కడ ప్రొడక్షన్ కాస్ట్ తక్కువ భారతదేశంలో, ఇక్కడ న్యాచురల్ యూరోపియన్ యూనియన్ మనల్ని మనతో అగ్రిమెంట్ కోసం వచ్చే దాంట్లో ప్రధానమైన కారణం కూడా ఇదే. మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకుంటారు మొత్తం. మీ కార్ల మిషన్ పార్ట్స్ అన్ని ఇక్కడ తయారు చేసుకుని అక్కడ వెళ్ళి అసెంబుల్ చేసుకుంటారు వాళ్ళకి కావాల్సింది. వాళ్ళకి కాస్ట్ తక్కువ. ఈయనకు అదే కోపం కదా చైనాని ఎందుకు వ్యతిరేకిస్తారు ట్రంప్ అంటే ఇదే కారణం. చైనాలో వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా మటుకు వెరీ పవర్ఫుల్ కంట్రీ మ్యానుఫ్యాక్చరింగ్. అది మనం కూడా క్యాచప్ చేయాలంటే మనకు 20-30 సంవత్సరాలు ఈజీగా పడుతుంది. మనం మిస్ అయిపోయాం. 1980s, 90s నుంచి మనం చైనాని అసలు చూసుకోలేదు. మ్యానుఫ్యాక్చరింగ్ అనే సెక్టర్ మనం పట్టించుకోలేదు. అదన్నమాట మెయిన్ ప్రాబ్లం. రైట్ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, డొనాల్డ్ ట్రంప్కి పొద్దున్న లేస్తే ఆ రోజు ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి, ఎవరి మీద నానా చెత్తవాగుడు వాగాలి. కెనడా మీద పడ్డాడు. ఇన్నాళ్ళు అయిపోయినాయి అన్నీ, ఒక రౌండ్ వేసాడు. వెనిజులా అయిపోయింది, తర్వాత మారిషస్ దీవులు అయిపోయినాయి. ఇడికి వచ్చేప్పటికి ఫ్రాన్స్తో గొడవ పెట్టుకున్నాడు. ఆయన ప్రపంచం మొత్తం మాట్లాడేది బిజినెస్ మాట్లాడాల్సిన చోట దావోస్కి వచ్చి పాలిటిక్స్ మాట్లాడి వెళ్ళాడు. అంటే ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ఆయనకు వచ్చేసింది. 250 మిలియన్ల మంది ఎండ్ యూజర్స్తో ఉన్న యూరోపియన్ యూనియన్ తోటి యాక్సెస్ ఎప్పుడైతే అమెరికా పోగొట్టుకుంటుందో, ఇప్పుడు అదే యూరోపియన్ యూనియన్ వచ్చి మన దేశంతో ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోబోతోందో, ఇవన్నీ ఆయనకు ఆందోళన కలిగించే అంశాలు. మైక్రోస్కోప్లు, బయోస్కోపులు, ఇంకే స్కోపులు ఉంటే అవన్నీ కలిసి వాళ్ళ వైట్ హౌస్ నుంచి పెట్టి ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాడు. రేపు ఏం అగ్రిమెంట్, దట్టు ఉండు మీద కారం జల్లినట్టు. ఆ అగ్రిమెంట్ చేసుకోబోయే ముందు యూరోపియన్ యూనియన్ కమిషన్
ఆ ప్రెసిడెంట్ని మనం అతిథిగా పిలుస్తున్నాం. అదొక బాధ ఆయనకి. ఆయన పిలిస్తే రాడు, పిలిచినాడు ఎవరన్నా మనం పిలిచి వాళ్ళు వస్తే ఏడుపు. సో ఇప్పుడు ఏకాకిగా అయిపోయిన ట్రంప్ కన్నీళ్లు తుడవటానికి ఒక్కడు మిగిలాడు, అసీం మునీర్. ప్రపంచం మొత్తం ఆయన ఒక్కడే. ఎందుకంటే వాళ్ళ అల్లుడు వ్యాపారాలు చూసుకోవటానికి, అక్కడి నుంచి రేర్ ఎర్త్ మినరల్స్ దోసుకొని రావడానికి మునీర్ అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఏదైతేనే భారతదేశం ఒక కొత్త శకానికి తెర తీయబోతోంది. అండ్ మోదీ గారు కొత్త సంతకం చేయబోతున్నారు. ఇది మనం ఆహ్వానించదగిన పరిణామం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.